మమ్మీని దిమ్మని చేసి చూసావా ఎలా చేశాను? ఏడా తిరిగేలోగా పతారాన్ని పడేసాను రా. కానీ చూసావా, దేవతలు అంటే మారకుండా ఉండేవాడు. కానీ నా అంశలో నుంచి నీ కూతురికి ఒక అంశగా నీకు ఇచ్చి నేను నడిపించాను. నువ్వు పలికేటువంటి పేరులో, నువ్వు పలికేటువంటి నామంలో నీ ఇంటికే బలం ఉందని ఈ రోజుకేం తెలుసుకున్నాడు. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి అయినా సరే ఆ ఇంట్లో కనుక నువ్వు కనుక పలికేటువంటి నామమే నీకు జయం కలిగించేది. అర్థమవుతుందా? నీ బిడ్డ గజ్జల మోతలతో గాజుల చప్పుడుతో తిరుగుతూ ఉండేది. అర్థమవుతుందా? కానీ ఏడాది పాటు నీ ఇంటి చుట్టుపక్కల ఆనవాళ్ళు కూడా లేకుండా చేసింది. అర్థమవుతుందా? కల్లో కనిపించలేదు, ఇళ్ళలో చూపించలేదు. పంచభక్ష పర్వణ తినేవాడు. కానీ ఈరోజు ఇదా నాది పరిస్థితి అనేది మళ్ళీ తీసుకొచ్చారు. కానీ ఎలాగైతే ఈ ఏడాది మళ్ళీ అంగరంగ వైభవంగా చేసుకుంటూ వచ్చారో, మళ్ళీ వచ్చే ఏడాది కల్లా మీ ఇంట్లో పాల్గొనించి ముక్కోడి దేవతల సాక్షిగా నీ ఇంటి వీరుడు, నీ ఇంటి వారంటారు ఇద్దరు. అర్థమవుతుందా? నీ వెన్నంటి నీకు మిడగా నిలబడతారు. అర్థమవుతుందా? ఇదే నేను ఇచ్చేటువంటి నా ముక్కోడి దేవతల సాక్షి, నేను ఇచ్చేటువంటి ఆన. అర్థమవుతుందా? ఇదే శక్తిని గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుందా? 2 అడుగులు ముందుకేస్తా, 5 అడుగులు వెనకేసేటట్టు చేసింది. అర్థమవుతుందా?